సో ఎక్సర్సైజ్ నెంబర్ 1.4 లో మనకి ఏమడిగారు, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి 10 రేషనల్ నెంబర్స్ ఇచ్చారు, వాటికి డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేటింగ్ లేదంటే నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్ అని అడిగారు. సెకండ్ క్వశ్చన్ లో ఏమడిగారు, ఈ 10 రేషనల్ నెంబర్స్ లో దేనికైతే టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ వచ్చిందో వాటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ కంప్లీట్ గా ఫైండ్ అవుట్ చేసి రాయమన్నారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ వన్ నేను కంబైన్ గా చేస్తున్నాను. అండ్ థర్డ్ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు, 3 రేషనల్ నెంబర్స్ ఇచ్చారు, 3 డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇచ్చారు. ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ కి ఈక్వల్ వాలెంట్ రేషనల్ నెంబర్ ఏదైతే ఉందో అది రేషనలా లేదంటే ఇర్రేషనలా. ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది రేషనల్ నెంబర్ ని ఇండికేట్ చేస్తుందా ఇర్రేషనల్ నెంబరా? ఒకవేళ రేషనల్ అయితే అది టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అని అడిగారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, 43.12345678 అన్నారు. మనకి క్లియర్ గా తెలుస్తుంది 9 దగ్గర ఈ నెంబర్ అనేది ఎండ్ అయిపోతుంది. 3 లో ఫస్ట్ వన్ ఏంటి, 3 లో ఫస్ట్ వన్ అనేది 9 దగ్గర మనకి నెంబర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇది టెర్మినేటింగ్. క్లియర్? సో టెర్మినేటింగ్ కాబట్టి మనకి ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అవుతుంది. పర్టికులర్ స్పెసిఫిక్ ఎండ్ పాయింట్ ఉంది కాబట్టి టెర్మినేటింగ్ నెంబర్స్ అన్ని మనకి రేషనల్ నెంబర్స్. 3 లో సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారు, 0.120 1200 12000. మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాన్ టెర్మినేటింగ్ ఎందుకంటే దీనికి స్పెసిఫిక్ ఎండ్ పాయింట్ లేదు. ఈ 3 డాట్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి, నెంబర్స్ డిజిట్స్ అనేవి కంటిన్యూస్ గా వస్తున్నాయి అని చెప్తుంది. క్లియర్? సో ఈ నెంబర్ అనేది నాన్ టెర్మినేటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాన్ టెర్మినేటింగ్. సో నాన్ టెర్మినేటింగ్ అయ్యాక నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి చూడాలి. నెంబర్స్ అనేది స్పెసిఫిక్ నెంబర్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 120 వచ్చింది, నెక్స్ట్ 1200 వచ్చింది, నెక్స్ట్ 12000 వచ్చింది. ఏ నెంబర్ సేమ్ రావట్లేదు. 1 2 వస్తే సరిపోదు, యాజ్ ఇట్ ఈస్ గా నెంబర్ అనేది రిపీట్ అవ్వాలి. 120 వస్తే అగైన్ మళ్ళీ 120 రావాలి, మళ్ళీ 120 రావాలి. సో ఇక్కడ నెంబర్స్ అనేవి రిపీట్ అవ్వట్లేదు. సో ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్. సో నాన్ టెర్మినేటింగ్ లో మనకి నాన్ రికరింగ్ కాబట్టి మనకి ఏం తెలుసు, ఇది ఇర్రేషనల్. క్లియర్? సో థర్డ్ వన్ చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ లో మనకి ఏమడిగారు, 43.12345678 హోల్ బార్ అన్నారు. బార్ అంటే మనకి ఏం తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ 3.3 బార్ అంటే దాని అర్థం ఏంటంటే 3.333 అండ్ సో ఆన్. 3 అనేది కంటిన్యూస్ గా రిపీట్ అవుతుంది అని అర్థం. లేదంటే 3.17 బార్ ఉంది అనుకోండి, 3.2526517 బార్ ఉంది అనుకోండి. బార్ ఏ నెంబర్లకి అయితే ఉందో ఆ నెంబర్లు మాత్రమే రిపీట్ అవుతున్నాయి అని దాని అర్థం. దీన్ని ఎలా రాయొచ్చు, 3.265 యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, 17171717 ఇలా వస్తూ ఉంటాయి. సో బార్ ఏ నెంబర్లకి అయితే ఉందో ఆ నెంబర్లు మాత్రమే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనేది మనకి బార్ యొక్క ఇండికేషన్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 43.12345678 ఈ నెంబర్ కి ఓవరాల్ నెంబర్ కి మనకి ఇక్కడ బార్ ఉంది. ఓకే, సో ఓవరాల్ నెంబర్ కి మనకి బార్ ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అని దాని అర్థం. ఓకే, సో మనకి ఇది నాన్ టెర్మినేటింగ్. రిపీట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, నాన్ టెర్మినేటింగ్, ఎక్కడ ఎండ్ పాయింట్ లేదు. సో రిపీట్ అవుతుంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్, అండ్ రిపీట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగ్. ఓకే, సో ఇది కూడా మనకి రేషనల్ నెంబర్. ఇప్పుడు మనకి ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్ వన్ మనకి రేషనల్ నెంబర్ వచ్చింది, టెర్మినేటింగ్ వచ్చింది, రేషనల్ నెంబర్ వచ్చింది. రేషనల్ నెంబర్ ని మనం ఏమని రాయొచ్చు, P/Q ఫార్మ్ లో రాసుకోవచ్చు. ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P and Q ఆర్ ఇంటీజర్స్, Q is not equals to 0. అయితే ఈ Q యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్, Q యొక్క ఫార్మేట్ ఏంటి, ఏ ఫార్మ్ లో ఉంటుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం థియరం నెంబర్ 1.5 1.6 1.7 లో. ఒకవేళ ఈ P/Q అనేది టెర్మినేటింగ్ అయితే Q మనం 2m into 5n లో రాయగలం. టెర్మినేటింగ్ అయితే 2m into 5n లో రాయగలం. సో ఈ ఫస్ట్ నెంబర్ ని మనం 2m into 5n అని రాసుకోవచ్చు. సెకండ్ నెంబర్ మనకి ఇర్రేషనల్, సో నో ప్రాబ్లం. థర్డ్ నెంబర్ ఏంటి, నాన్ టెర్మినేటింగ్ లో రికరింగ్. అయితే మనం ఈ 2m into 5n ఫార్మేట్ లో మనం రాయలేం. క్లియర్? ఇది క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 1 లో మనకి ఏమడిగారు,
ఇచ్చిన 10 నెంబర్ల యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అని అడిగారు. క్వశ్చన్ నెంబర్ 2లో ఒకవేళ టెర్మినేటింగ్ అయితే దాని యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ కంప్లీట్ గా రాయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1లో ఫస్ట్ వన్ చూస్తే మనకి ఏమొచ్చింది 13/3125. 13/3125. మనం టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అని చెక్ చేసేటప్పుడు ఓన్లీ డినోమినేటర్ ని చెక్ చేస్తాం, డినోమినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తాం. సో 3125 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇది 5 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో 5 6 30, 12 మిగిలిద్ది, 5 2 10, 2 మిగిలిద్ది 5. అగైన్ మళ్ళీ దీన్ని 5 తో డివైడ్ చేస్తే 5 1 5, 12 మిగిలిద్ది, 5 2 10, 2 మిగిలిద్ది 5. ఓకే, అగైన్ మళ్ళీ దీన్ని కూడా మనం 5 తో డివైడ్ చేస్తే 5 2 10, 25 మిగిలిద్ది 25, 5 5 25. అగైన్ మళ్ళీ మనం 5 తో డివైడ్ చేస్తే మనకి 5 వచ్చింది. సో మనకి ఒక పర్టికులర్ ప్రైమ్ నెంబర్ వచ్చేంత వరకు మనం డివైడ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు 5 × 5 × 5 × 5 × 5 అని రాయొచ్చు. సో 3125 ఈజ్ ఈక్వల్స్ టు 5/5. 5ని మనం 5తో 5 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 5/5. మనకేం తెలుసు 3125ని 5/5ని ఇంటూ 1 మనం మల్టిప్లై చేస్తే ఏ చేంజ్ రాదు కాబట్టి 2/0 ఇంటూ 5/5 అని రాయొచ్చు. క్లియర్, 2/0 ఇంటూ 5/5. మనకేం తెలుసు ఏదైనా నెంబర్ 2/m ఇంటూ 5/n వేర్ m and n ఆర్ హోల్ నెంబర్స్ అయితే మనకేం తెలుసు ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది మనకి టెర్మినేటింగ్ అవుతుందని తెలుసు. సో ఇక్కడ మనం 3125 క్యూని 3125 రాసాము, దాన్ని 3125ని 2/0 ఇంటూ 5/5 రాసుకున్నాం. సో 2/m ఇంటూ 5/n ఫార్ములాలో మనం రాయగలుగుతున్నాము అంటే దానికి ఏం తెలుసు ఇది టెర్మినేటింగ్. సెకండ్ క్వశ్చన్ లో మనకి ఏమడిగారు, ఒకవేళ టెర్మినేటింగ్ అయితే దాని యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ రాయమన్నారు. మనం దీన్ని డెసిమల్ ఎక్స్పెన్షన్ రాద్దాం. సో 3125 తో మనం 13ని డివైడ్ చేయాలి. క్లియర్, సో 3125 జీరోజా, ఎందుకంటే చిన్న నెంబర్ కాబట్టి 3125 జీరోజా మనకి 0. సో 13 వచ్చింది. డెసిమల్ పెట్టుకుందాం, ఎందుకంటే చిన్న నెంబర్ కాబట్టి డెసిమల్ పెట్టుకుంటే మనకి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. అగైన్ 130 అనేది మనకి 3125 కంటే చిన్నది. సో ఇక్కడ ఇంకొక 0 పెడితే మనకి ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవచ్చు. 1300 కూడా మనకి 3125 కంటే చిన్నది. సో ఇంకొక 0 పెడితే మనకి 13,000 వచ్చింది. క్లియర్, సో 3125ని మనం 0.00 రాసాక నెక్స్ట్ మనకి 3125 అనేది ఇప్పుడు 13,000 అనేది 3,125 కంటే పెద్దది కాబట్టి మనం 4 చెక్ చేద్దాం, ఎందుకంటే 3 4 12,000 రైట్. సో 3 4 12,000, 125 4 మనకి 500. సో 12,500 వచ్చింది. సో చూసుకుంటే మనం 3125 ఇంటూ 4 చేసుకుంటే 4 5 20 రైట్. 4 2 8 + 2 10, 4 1 4 + 1 5, 4 3 12. సో 12,500 అనేది మనకి వచ్చింది. సో 3125 4 మనకి 12,500 వచ్చింది. సో ఇక్కడ మనం అగైన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది 500 వచ్చింది. ఈ 500 కూడా మనకి 3125 కంటే చిన్నది. సో మనకి అగైన్ మళ్ళీ ఒక 0 పెట్టుకుంటే 5,000 వచ్చింది. ఇప్పుడు 5,000ని మనం ఇప్పుడు మనకి 12,500 వచ్చింది కదా, 12,500కి మనం 3125 యాడ్ చేసాం అనుకోండి, మనకి అరౌండ్ ఇది 5,000 కాబట్టి మనం 1 పెట్టుకోవాలి. ఓకే, 3125 1 మనకి ఏం తెలుసు 3125, ఎందుకంటే 3125 ఇంటూ 3,125 ఇంటూ 2 చేసుకుంటే మనకి ఏమొచ్చుద్ది 6,250 వచ్చింది. సో మనకి పెద్ద నెంబర్ అయిపోతుంది కాబట్టి 3125 1 మనకి ఏం తెలుసు 3125. సో దీన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది 0 నుంచి 5 తీస్తే 10 నుంచి 5 తీస్తే 5, ఇక్కడ మనకి 9 వచ్చుద్ది, 9 నుంచి 7, ఇక్కడ మనకి 9 నుంచి 1 తీస్తే 8, ఇక్కడ 3, ఇక్కడ 4 ఉంటుంది, 4 నుంచి 3 తీస్తే 1. సో 1,875 వచ్చింది. సో 3,000 1,000 4,000 800 900 25 75 5,000 వచ్చింది. సో 1,875 వచ్చింది. అగైన్ 1,875 అనేది మనకి 3125 కంటే చిన్నది కాబట్టి మనం అగైన్ మళ్ళీ ఇంకొక 0 పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ 0 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 0 పెట్టాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 6తో చేద్దాం. 3125 ఉంది కదా, 3125 4 మనకి తెలుసు అరౌండ్ 12,500లో వచ్చింది. అందుకు మనం 6తో చేద్దాం, ఎందుకంటే 3 6 మనకి 1,800లో వచ్చింది కాబట్టి 6తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది 6 5 30, 6 2 12 + 3 15,
6 1 जा 6 + 1 7 6 3 जा 18 18750 అనేది మనకు వచ్చింది. సో 3125 ఇంటూ 6 చేస్తే మనకి 18750 వచ్చింది. 18750 అనేది మనకి రిమైండర్ 0 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఏంటి 0.004016 అనేది మనకి డెసిమల్ ఎక్స్పెన్షన్ వచ్చింది. ఇది ఈ 6 అనే నెంబర్ దగ్గర మనకి ఎండ్ అయిపోయింది, 0 అనేది రిమైండర్ వచ్చింది కాబట్టి మనం టెర్మినేటింగ్. సో మన థీరం నెంబర్ 1.5 ప్రకారం కూడా మనకి ఏం తెలిసింది 2m × 5n ఫార్మెట్ లో రాసాం కాబట్టి టెర్మినేటింగ్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 2 లో మనకి ఏం అడిగారు 17/8 17 డివైడెడ్ బై 8. సో 8 మనం ఎలా ఏమని రాయొచ్చు 8 డినామినేటర్ మనం 8 మనం ఏమని రాయొచ్చు 2³ అని రాయొచ్చు, రైట్. 2³ × 5/0 అని రాసుకోవచ్చు. 5/0 అంటే 1 కాబట్టి 2³ × 5/0. సో 2m × 5n లో రాసాం కాబట్టి ఈ 17/8 ఏదైతే ఉందో ఇది మనకి టెర్మినేటింగ్. క్లియర్. సో 17/8 అనేది టెర్మినేటింగ్. క్వశ్చన్ నెంబర్ 2 లో మనకి ఏమడిగారు ఒకవేళ టెర్మినేటింగ్ అయితే దాని యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ కూడా రాయమన్నారు. సో మనం 17 ని 8 తో డివైడ్ చేస్తే 8 2 = 16 మనకి 1 వచ్చింది, పాయింట్ పెట్టుకుంటే 0 వచ్చింది. 8 1 = 8 మళ్ళీ అగైన్ 2 వచ్చింది, పాయింట్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి 0 పెట్టుకోవచ్చు. సో 20 8 2 = 16 మనకి 4 వచ్చింది, అగైన్ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 40 8 5 = మనకి 40 వచ్చింది, 40 - 40 మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది. క్లియర్. సో 2.1025 అనేది మనకి దీని యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్. ఇది కూడా మనకి 5 దగ్గర ఎండ్ అయిపోయింది, 5 అనే డిజిట్ దగ్గర మనకి ఎండ్ అయిపోయింది కాబట్టి టెర్మినేటింగ్. క్లియర్. సో క్వశ్చన్ నెంబర్ 3 చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 3 ఏమడిగారు 64 డివైడెడ్ బై 455 64 డివైడెడ్ బై 455. సో ఈ 455 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. 455 యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5 తో డివిజిబుల్ అవుతుంది. 5 9 = 45 1 = అగైన్ 91 9 + 1 10. సో ఇది మనకి 7 తో డివిజిబుల్ అవుతుంది, 13 తో డివిజిబుల్ అవుతుంది. సో 7 13 7 = మనకి 91 తెలుసు. సో దీని యొక్క 455 మనకి ఏం తెలుసు 455 = 5^1 × 7^1 × 13^1. మనకి 2m × 5n మాత్రమే రావాలి. ఇక్కడ 7 ఉంది 13 ఉంది ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మనకి సో ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో 64/455 ఇది మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. క్లియర్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. క్వశ్చన్ నెంబర్ 2 లో ఓన్లీ మనకి టెర్మినేటింగ్ నెంబర్ యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ అడిగారు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ కాబట్టి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 4 చూసుకుంటే మనకి 15/1600 1600 యొక్క మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుంటే మనకి ఏమొచ్చుద్ది 5 3 = 15 320 వచ్చింది. 5 6 = 30 64 వచ్చింది. 2 32 = 64 2 16 = 32 2 8 = 16 2 4 = 8 2 2 = 4. సో దీన్ని ఎలా రాయొచ్చు 5 అనేది 2 టైమ్స్ వచ్చింది, 2 అనేది 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చింది. సో దీన్ని 5² × 2^6 అని రాసుకోవచ్చు. ఇది కూడా మనకి 2m × 5n ఫార్మెట్ లో ఉంది కాబట్టి 15/1600 కూడా మనకి టెర్మినేటింగ్ నెంబర్. ఓకే 15/1600 కూడా మనకి టెర్మినేటింగ్ నెంబర్. సో దీని యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ రాద్దాం. క్లియర్. సో దీని యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ ఏం తెలుసు మనకి 1600 తో మనం 5 ని డివైడ్ చేయాలి. ఓకే 5 0 1600 0 = 0 ఎందుకంటే చిన్న నెంబర్ కాబట్టి 5 పెట్టుకున్నాం, పాయింట్ పెట్టుకుందాం 0. 50 ఇంకా చిన్నదే కాబట్టి అగైన్ మళ్ళీ ఇంకో 0 పెట్టుకుంటాం. 500 వచ్చింది, 500 కూడా మనకి 1600 నుండి చిన్నదే కాబట్టి అగైన్ ఇంకొక 0 పెట్టుకోవాలి. మనకి అప్పుడు 5000 వచ్చింది. 5000 అనేది 1600 కంటే పెద్ద నెంబర్. సో 1600 ఉంది కదా 1600 4 తీసుకుంటే 16 4 64 వచ్చింది. సో మనకి 1600 మనకి 4 అనేది పెద్ద నెంబర్ అయిపోతుంది. 3 తీసుకుందాం 1600 × 3
త్రీ సిక్స్ జా 16 3 మనకి 48 కాబట్టి సో 4800 అనేది మనకు వచ్చింది. క్లియర్. 1600 ఇంటూ 3 చేసుకుంటే మనకి ఏమొచ్చింది 4800 వచ్చింది. సో 5000 నుండి 4800 మనం రిమూవ్ చేస్తే మనకి 200 మిగులుద్ది. అగైన్ 200 అనేది మనకి 1600 నుండి చిన్నది కాబట్టి అగైన్ ఇంకొక జీరో పెట్టుకుంటే మనకి ఏమొచ్చింది 2000 వచ్చింది. 2000 అనేది 1600 కంటే పెద్దది కాబట్టి 1600 వన్జా మనకి 1600 వచ్చింది. సో రిమైండర్ మనకి 400 వచ్చింది. అగైన్ మనకి ఈ 400 అనేది 1600 కంటే చిన్నది కాబట్టి మనం ఇంకొక జీరో పెట్టుకోవచ్చు. సో 4000 అయింది. ఇప్పుడు 1600 2జా తీసుకుంటే మనకి ఏమొచ్చింది 1600 2జా 3200. సో 3200 అప్పుడు మనకి ఏమొచ్చింది 800 అనేది రిమైండర్ వచ్చింది. క్లియర్. సో 800 రిమైండర్. 800 కూడా మనకి 1600 కంటే చిన్నది కాబట్టి అగైన్ మళ్ళీ ఇంకొక జీరో పెట్టుకోవాలి కోషెంట్లో. సో దీన్ని ఫర్దర్గా నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో మనకి కోషెంట్లో మనకి ఏమొచ్చింది ఇప్పుడు 8000 వచ్చింది. క్లియర్. సో 8000 వచ్చింది కదా. 1600కి మనం 8000 రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 5జా తీసుకుంటే మనకి 80 కాబట్టి 1600 ఇంటూ మనకి 5 తీసుకుంటే మనకి ఏమొచ్చింది 16 5 80 కాబట్టి 8000 వచ్చింది. రిమైండర్ మనకి 0 వచ్చింది. సో 20 ఇక్కడ 5 అనమాట. సో మనకి ఓవరాల్గా ఇది ఏదైతే నెంబర్ ఉందో 15/1600 యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ ఏమొచ్చింది 0.003010205. ఇది మనకి డెసిమల్ ఎక్స్పెన్షన్ వచ్చింది. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ డెసిమల్ ఎక్స్పెన్షన్ ఈ 5 దగ్గర మనకి ఎండ్ అయిపోయింది కాబట్టి సో ఈ 15/1600 అనేది మనకి ఒక టెర్మినేటింగ్ నెంబర్. సో నెక్స్ట్ వన్ మనకి 29/343. 29/343 చూసుకుంటే మనం 343ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. ఈ 343 అనేది 3 + 3 6 + 4 10 కాబట్టి 3తో డివిజిబుల్ అవ్వదు. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఏ ఈవెన్ నెంబర్తో కూడా డివిజిబుల్ అవ్వదు. క్లియర్. ఆడ్ నెంబర్ వేరొక ఈవెన్ నెంబర్తో డివిజిబుల్ అవ్వదు. ఓన్లీ మనం ఆడ్ నెంబర్తో చెక్ చేసుకుంటే సరిపోద్ది. సో 7తో చెక్ చేద్దాం. 7తో మనకి ఏం తెలుసు 7తో చెక్ చేయాలంటే దీన్ని డబల్ చేయాలి. 3ని డబల్ చేస్తే మనకి 6 వచ్చింది. 6 అనేది 34 నుంచి మనం తీస్తే మనకి ఏమొచ్చింది 28 వచ్చింది. 7 4 28 7తో డివిజిబుల్ అవుతుంది. సో 343ని మనం 7తో డివిజిబుల్ చేస్తే 7 4 28 63 7 9 మనకి 63 కాబట్టి 0. సో 49 అయితే మనకి వచ్చింది. 7తో డివైడ్ చేస్తే మనకి 49 వచ్చింది. అగైన్ మనకి 7తో డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది 7 7 49. సో 7 క్యూబ్ అని రాసుకోవచ్చు. 343ని మనం 7 క్యూబ్ అని రాసాం. మనకేం తెలుసు 2m × 5n లో మాత్రమే రాయాలి. కానీ 2m × 5n లో మనం రాయలేకపోయాం కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ నెంబర్ అనమాట. సో నాన్ టెర్మినేటింగ్ నేను NT అని రాస్తున్నాను. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. క్లియర్. ఓన్లీ మనకి టెర్మినేటింగ్ నెంబర్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అడిగారు కాబట్టి మనం దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసరికి ఇది క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 6 లో మనకి 23/2^3 × 5². 23/2^3 × 5². మనకి ఆల్రెడీ డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చేసారు ఆల్రెడీ. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చారు కాబట్టి 2^3 × 5². మనకి 2m × 5n లో రాసాం కాబట్టి ఇది టెర్మినేటింగ్. దీని యొక్క డెసిమల్ ఎక్స్పెన్షన్ మనకి అడిగారు కాబట్టి దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. 2^3 అంటే 2 × 2 × 2 2 × 2 4 4 × 2 8 5² అంటే మనకి 25 ఇంటూ మనకి 8. క్లియర్. 25 8 మనకి ఏం తెలుసు 1000 వచ్చు. 5 8 40 8 2 16 + 4 200. సో 25 8 మనకి ఏం తెలుసు 200 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం దేన్ని 23/200ని సాల్వ్ చేయాలి. 23/200 కాబట్టి 200తో మనం 23ని డివైడ్ చేయాలి. సో 23 అనేది చిన్నది కాబట్టి మనం 200 జీరోస్ మనకి 0 వచ్చింది. 23 డెసిమల్ పెట్టుకుంటే మనకి ఇక్కడ 0 వచ్చింది. 200 1s 200 మనకి 30 మిగిలింది. అగైన్ 30 అనేది 200 కంటే చిన్నది కాబట్టి మనం 0 పెట్టుకుందాం. సో ఇక్కడ కూడా 0 పెట్టుకోవచ్చు. సో 200
అగైన్ 1 జా 200 1 జా మనకి 200, మనకి రిమైండర్ 100 వచ్చింది. సో 100 అనేది 200 కంటే చిన్నది కాబట్టి అగైన్ మనకి 0 పెట్టుకుంటే మనకి 1000 అయింది. మనకు తెలుసు 205 జా మనకి 1000 కాబట్టి రిమైండర్ మనకి 0 వచ్చింది. సో దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ 0.10105. 23/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ 0.10105. ఇది కూడా మనకి టెర్మినేటింగ్. సో క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసరికి మనం క్వశ్చన్ నెంబర్ 7లో మనకు క్లియర్ గా తెలుస్తుంది ఓన్లీ 2m ఇంటూ 5n లోనే రాయాలి. కానీ మనకి ఇక్కడ 7 అనేది ఎక్స్ట్రా ఫ్యాక్టర్ గా ఉంది, ప్రైమ్ ఫ్యాక్టర్ గా. సో ఈ ఓవరాల్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఇది మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతుంది. సో దీన్ని ఇక్కడే రాస్తున్నాను, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. క్లియర్. సో ఎందుకంటే మనకి క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది 7 అనేది అందులో ఉంది కాబట్టి 2m ఇంటూ 5n లో రాయాలి. కానీ మనకి 7/5 కూడా ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. అగైన్ క్వశ్చన్ నెంబర్ 8 కూడా మనకి 15 ని 3 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. మనకి ఏం రాయాలి 2m ఇంటూ 5n అని రాయొచ్చు. 15 ఏమని రాయొచ్చు 3 ఇంటూ 5. సో 3/1 ఇంటూ 5/1 వస్తుంది కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. అగైన్ ఇప్పుడు 50 చూసుకుంటే 15 మనం ఎలా రాయొచ్చు క్వశ్చన్ నెంబర్ 9. 15 మనం ఎలా రాయొచ్చు 2 ఇంటూ 5 ఇంటూ 5, 2 ఇంటూ 5 స్క్వేర్, 5 స్క్వేర్ మనకి 25 ఇంటూ 2 50. సో మనకి 2m ఇంటూ 5n లో రాయగలిగాం. సో ఇది టెర్మినేటింగ్ కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేయాలి. 50 35 అనేది 50 కంటే 0 కాబట్టి 0 తీసుకుందాం. 50 0 మనకి 35 వచ్చింది. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో మనకి 7 జా 5 7 జా 35 కాబట్టి 57 జా 350 వచ్చింది 0. సో క్వశ్చన్ నెంబర్ 9 మనం 0.7 అనేది మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు 210 క్వశ్చన్ నెంబర్ 10 చూసుకుంటే మనకి 210 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 3 7 జా 70 వచ్చింది కదా. 235 జా 5 7 జా. ఓకే. సో మనకి ఈ 210 అని మనం ఎలా రాయొచ్చు 210 2/1 ఇంటూ 5/1 ఇంటూ 2/1 ఇంటూ 5/1 ఇంటూ 3/1 ఇంటూ 7/1. సో మనకి ఏం తెలుసు 2m అండ్ 5n మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ మనకి 3 ఉంది 7 ఉంది కాబట్టి ఇది కూడా మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. ఇది మనకి టెర్మినేటింగ్. క్లియర్.